సభా సరస్వతికి నమస్కారం. హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక వైవిధ్యమైన కార్యక్రమాలు చేస్తున్న ఒక చక్కని ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో సద్భావనతో జంట నగరాల్లోని అన్ని ప్రధాన వేదికలపైన, అంతేకాదు అన్ని ప్రధాన పట్టణాల్లో, ఉభయ రాష్ట్రాల్లో చాలా వైవిధ్యమైన కార్యక్రమాలు చేస్తున్న హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ కార్యక్రమానికి ఈరోజు మీ అందరికీ కూడా సవినయంగా శుభ స్వాగతం. ఇక గత 14వ తారీఖు హాస్య బ్రహ్మ ప్రముఖ సినీ దర్శకులు మా గురుగారు జంజాల గారి పుట్టినరోజు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటూ ఉంటాం. ఇదిగో ఈ సంవత్సరం మీ అందరి శుభాశీస్సులతోటి, మీ అందరి శుభాకాంక్షలతో మీ అందరి మధ్యన జరుపుకునే సదావకాశం లభించినందుకు అనేక నమస్కారాలు మీకు తెలియజేస్తూ, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం తలపెట్టే ప్రతి కార్యక్రమంలో కూడా వినాయకుడు విఘ్నేశ్వరుడు సకల శుభాలు కలజేయాలని కోరుకుందాం. అబ్బో అబ్బో అనిపించే వినోదాల హబ్బు, హాస్యరసంతో జ్యూసులు ఇచ్చే హైదరాబాదు హ్యూమర్ క్లబ్బు. అబ్బో అబ్బో అనిపించే వినోదాల హబ్బు, హాస్యరసంతో జ్యూసులు ఇచ్చే హైదరాబాదు హ్యూమర్ క్లబ్బు. నవ్వులు పూచే పువ్వుల చెట్లను నాటుతుంటారు ఒక ప్రక్క, నవ్వులు పూచే పువ్వుల చెట్లను నాటుతుంటారు ఒక ప్రక్క. నవ్వులు రువ్విన నాటి ఘనులను స్మరించుతారు వేరొక ప్రక్క, నవ్వులు రువ్విన నాటి ఘనులను స్మరించుతారు వేరొక ప్రక్క. అబ్బో అబ్బో అనిపించే వినోదాల హబ్బు, హాస్యరసంతో జ్యూసులు ఇచ్చే హైదరాబాదు హ్యూమర్ క్లబ్బు. హాస్యలతలతో అల్లుకుపోయిన కోటకి రాజు జంధ్యాల, హాస్యలతలతో అల్లుకుపోయిన కోటకి రాజు జంధ్యాల. హావభావ విన్యాసపు మాటల అమరను తూగుటుయ్యాల, హావభావ విన్యాసపు మాటల అమరను తూగుటుయ్యాల. నవ్వుల మణులతో నిండుగా ఉండి మిలమిలలాడును ఖజానా, నవ్వుల మణులతో నిండుగా ఉండి మిలమిలలాడును ఖజానా. నాటి నుండి ఈ నాటి వరకును పంచుతూ ఉండిరి నజరానా, నాటి నుండి ఈ నాటి వరకును పంచుతూ ఉండిరి నజరానా. అబ్బో అబ్బో అనిపించే వినోదాల హబ్బు, హాస్యరసంతో జ్యూసులు ఇచ్చే హైదరాబాదు హ్యూమర్ క్లబ్బు. పకపక రైలును చకచక నడిపెను మాటల చెమురుత జంధ్యాల, పకపక రైలును చకచక నడిపెను మాటల చెమురుత జంధ్యాల. కితకితలను కొని తికమక పడుతూ జనులే ఊగిరి హాస్యాల, కితకితలను కొని తికమక పడుతూ జనులే ఊగిరి హాస్యాల. చలి చలి గాలులు వీచుతూ ఉన్న చురుకుదనానికి కొరతే లేదన్న, చలి చలి గాలులు వీచుతూ ఉన్న చురుకుదనానికి కొరతే లేదన్న. చిటుక్కుమంటూ చమక్కు విసిరితే చక్కిలి గింతల శవరేనన్న, చిటుక్కుమంటూ చమక్కు విసిరితే చక్కిలి గింతల శవరేనన్న. అబ్బో అబ్బో అనిపించే వినోదాల హబ్బు, హాస్యరసంతో జ్యూసులు ఇచ్చే హైదరాబాదు హ్యూమర్ క్లబ్బు, హాస్యరసంతో జ్యూసులు ఇచ్చే హైదరాబాదు హ్యూమర్ క్లబ్బు. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసెజుండు, సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడు. కనక గోవృష సాంధ్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు. లలిత కంభు ప్రభా కలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు.
మణిమయోరగరుచిజాలమహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనదీ సూనుడు ఏర్పడజూచి కొనుము. కౌరవసేన చూచి వణకందొడకన్మదితోన నేను నీ ఊరకపోవుచుండి విధి ఒప్పునే. ఇప్పటి భంగి చూచినన్ వీరల నేను మార్కొనది నిశ్చయము. అట్లగుటన్ రయమునన్ తెరుమరల్పు ప్రాణములు తీపన ముంవినవే బృహోనాలా బృహోనాలా. ధన్యవాదాలు. ప్రేక్షకులకు ముఖ్యంగా హాస్యప్రియులకు హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ తరఫున స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ గత 5 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ చేస్తుందండి. అయితే జంజాల గారి పేరు మీద మాత్రం కిందటి జనవరి నుంచి మొదలుపెట్టాం. ఇది మాకు 2వ ప్రోగ్రాం. తెలుగు యూనివర్సిటీలో చేసాం, మంచి ఆదాయం లభించింది. అదే స్ఫూర్తితో మళ్ళీ మేము ప్రోగ్రాం తలపెట్టాం. యాక్చువల్గా తెలుగు చలనచిత్ర సీమలో చిరునవ్వుల శిల్పి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన జంజాల. తెలుగు సినిమాలో హాస్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, స్థాయిని, సంస్కృతిని అన్నీ ఆయన ఆపాదించారు. అందరం చాలా చక్కగా ఆ హాస్యాన్ని మనం తీసుకున్నాం. సో ఆ సునిశ్చితమైన హాస్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సరదాగా ఈ హ్యూమర్ అనేది మన దైనందిన జీవితంలో ప్రతి బిట్టు ఎక్కడో అక్కడ మనకు తగులుతూ ఉంటుంది. అలాంటి వాటిని తీసుకుని మేము కూర్చి ఈ బిట్లు రాయడం జరిగింది జంజాల గారి స్ఫూర్తితో. సో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము ముందు ప్రదర్శిస్తాం.
హే రాణి, ఎన్నాళ్ళైంది నేను చూసి. బాగున్నాను. నేను ఏదో విన్నాను, మీ ఆయనకి పిచ్చి వచ్చిందట కదా, పిచ్చి అని విన్నాను. ఎలా ఉన్నాడు, ఏమిటి? పర్వాలేదు, బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడా? అంటే ఎలా? ఎలా అంటే అప్పట్లో నన్ను పట్టుకొని నువ్వెవరు నువ్వెవరు అనేవాడు. ఇప్పట్లో నా దగ్గరికి వచ్చి నేనెవరు అని అడుగుతున్నాడమ్మా. అయితే మంచి ఇంప్రూవ్మెంటే ఉంది. ఎంతైనా మా ఆయన మంచి పిచ్చి డాక్టర్. ఏ సరిగ్గా చెప్పు, మంచి డాక్టరా పిచ్చి డాక్టరా? పిచ్చి వాళ్ళని కూడా మంచిగా చేసి ఫీజు తీసుకొని పిచ్చి డాక్టర్ అమ్మా. ఓహో అలాగా. అయినా నీకెలా తెలిసింది? మా ఆయనకి ప్రియా వాళ్ళ ఆయన చెప్తే తెలిసింది. ప్రియా వాళ్ళ ఆయనకి ఎలా తెలిసింది? నేను చెప్తాను. నేను ఇప్పుడు ఇదిగో ఈవిడ ఉంది కదా, వీళ్ళ ఆయన నంబర్ ఏమో 10. రాగిణి వాళ్ళ ఆయన. రాగిణి వాళ్ళ ఆయనది. రాణి వాళ్ళ ఆయనదేమో 9. ఓకే. ప్రియా వాళ్ళ ఆయనదేమో ప్రియా వాళ్ళ ఆయనదేమో 8. మా ఆయనదేమో 7. ఇదిగో అమ్మాయి, ఇందాక నుంచి చూస్తున్నాను, ఈ నెంబర్లు ఏమిటమ్మా? బెడ్ నంబర్లు అండి. బెడ్? అదే ఎక్కడ బెడ్? అదే పిచ్చాసుపత్రి ఉంది కదా, అక్కడ మా ఆయనలందరూ డాక్టరు పేషెంట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళేమో మెయిల్ బ్లాక్ లో ఉంటారు, మేమందరూ ఫీమేల్ బ్లాక్ లో ఉంటాం అనమాట. అమ్మా, జంధ్యాల చిత్రాలు సరసంపు భాష్యాలు, నవ్వు పరిమళించు నందనాలు. ఆ ముద్ద మందారం ఆనంద భైరవి, ఆనాడు ఈనాడు అమృతబ్రాలు. పడమటి సంధ్యలో పొడచిన తూర్పు, నెలవంక నిలవంక నిలిపెనాడు. 4 స్తంభాల నడుమ చిత్రప్రేమ, అమర జీవి అతడు ఆంధ్రుడతడు. మాటలందు పదను మేటి రాతల రాజు, దర్శకత్వమందు దైవమేను. జగమెరిగినవాడు జంధ్యమతనికేలా, సుబ్రహ్మణ్య శాస్త్రి సొబగునేల. థ్యాంక్ యూ. మరి ఈ చల్లటి సాయంత్రం పూట అశోక్ నగర్ పార్క్ వెనకాల నీతో మాట్లాడుతుంటే నీ కళ్ళల్లో ప్రపంచమంతా కనబడుతోంది. నిజమే. ఎంత బాగుందో తెలుసా? చిన్న పని. పనేం లేదా నీకు? ఇద్దరు మాట్లాడుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేయడమేనా? సార్ చిన్న మాట అండి. మాట లేదు గేట్లేదు. పార్కులో నిలబడగానే పల్లీలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి పూలు అమ్ముకునేవాడి దాకా ఇదే పని. నోడు పోదాం పద. అలాగే. నేను చెప్పేది నిజమే. కళ్ళలో చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎంత అందంగా కనపడుతోందో. మళ్ళీ వచ్చావా? చిన్న మాట అండి. చిన్న మాట. ఏంటా చిన్న మాట? చిన్న మాట సార్. ఎందుకు మమ్మల్ని మాట్లాడుకునేవాను? నీ మాట నాకెందుకా? మేము మాట్లాడుకోవద్దా? నీతో మాట్లాడటం వీళ్ళు ఇలాగే మన డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పార్కులో. నిజం చెప్పాలంటే నీ కళ్ళల్లో ప్రపంచం అంతా ఎంత అందంగా కనపడుతుందో తెలుసా? ఒరే మళ్ళీ వచ్చావు నువ్వు? నాకు చిన్న మనవాడు. చెప్పు. ఇప్పుడు నా ఆవు తప్పిపోయిందండి. ఆవు తప్పిపోయిందా? అవునండి. నేనేం చేయాలి? అమ్మగారి కళ్ళల్లో చూసి ఆవు ఎక్కడుందో చెప్పండి. ప్రపంచం అంతా కనపడుతుందంటే ఆవు కనపడుతుంది. కనబడుతుంది కదండి, ఒకసారి చూసి చెప్పరా? ఆవును చూసి చెప్పాలా? ఎక్కడ కనపడుతున్నారు నేను నీకు? అది కాదు సార్, కళ్ళల్లో ప్రపంచం అంతా కనబడుతుంది అన్నారు కదా, నా ఆవు ఎక్కడుందో చెప్పండి సార్. ఆవు? నా ఆవు. రే నీకు వేరే పని ఏం లేదు, మా ఆయన కలపట్టమేనా? అంటే అన్ని మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అనమాట. అబద్ధాలా? మరి ఎందుకు అసలు? నీకెందుకు? నీకెందుకు అసలు? అది కాదండి, మీరు అబద్ధాలు చెప్తున్నారు అన్ని. అయితే నీకేంటి? ఆవిడ ఎవరు అనుకున్నారు? ఎవరు? మా కూతురు. నీ కూతురా? అశోక్ నగర్ పార్కులో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. నాకు ఈ పార్క్తో చిన్నప్పటి నుంచి బంధం ఉంది. ఏదైనా కొత్త అంశం ఆలోచించుకోవాలన్నా ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ అందరూ నాకు పరిచయస్తులే ఉన్నారు. కానీ ఇదేంటిది? హలో
ఏంటిది ఏంటిది ఆ? అబ్బా పక్కకి జరిపేసి మరీ చూసి అంత ఇంట్రెస్టింగ్ ఏంటి తొందరగా ఏంటి నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉన్నాను. ఆ. ఇప్పుడే రావడం ఏంటి, చూడడం ఏంటి, వాడు మాట్లాడుకుంటుంటే వాళ్ళతో చూడటం అసలు ఏమైనా బాగుందా, పద్ధతిగానే ఉందా? సరే లోకో భిన్న రుచి టైప్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, తప్పేం లేదు, పర్వాలేదు. అతను మీకేం పర్వాలేదు, పంపించేసేయండి. లేదండి మీకేం మీరు ధైర్యంగా ఫోన్ మాట్లాడుకోండి, మీకు ఏ పని ఉన్నా మీరు చేసుకోండి, నేను అతను పంపించేసాను. మీరు ధైర్యంగా ఉండండి, నేను ఉన్నాను కదా, ఏం పర్వాలేదు. వెళ్ళానండి. మీరు వెళ్ళండి, నేను చెప్తున్నాను కదా, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఇబ్బంది ఏం లేదు కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడున్నా కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మీకు సపోర్ట్ చేయడానికి. ప్రాబ్లం అవుతుందండి. ఓహో అర్థమైంది. మీకు మీరు ఏ ఏరియా వెళ్ళాలి, ఆటో బుక్ చేసుకోవాలి కదా, ఏ ఏరియా వెళ్ళాలి? నల్లకుంట. అక్కడ మీరు ఉండండి అన్న, ఏ ప్రాబ్లం ఏం కాదు కదండి. ఏదో నేను చెప్తున్నాను కదండి, నన్ను నమ్ముకోండి, మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, ఏం పర్వాలా, ఆటో వచ్చేస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదండి మనం కూడా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా. ఆ అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఏంటండి, అమ్మాయి ఏంటి, బుద్ధుందా అసలు మీకు? అది ఏం చెప్తున్నావా? మీ వయసు ఏంటి, అమ్మాయి గురించి మాట్లాడడం ఏంటి, ఏమన్నా బాగుందా, కనీసం న్యాయంగా ఉందా, బాగుందా? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు ముందర. అమ్మాయి అంటాడు, అర్థం లేకుండా అంత వయసు వచ్చింది, ఇంకా నాకు చెప్పాల్సింది పోయి మళ్ళీ అమ్మాయి అంటాడండి, ఏమన్నా బాగుందా? మీ సోదాపు. సోదంటావా నువ్వు? అసలు నీలాంటి వాళ్ళ వల్లే సమాజం ఇలా భ్రష్టు పట్టుకుపోతుంది. అమ్మాయి అంటావంటే అమ్మాయి అర్థం లేకుండా బుద్ధి లేదు. మనిషివేనా, మనిషి జన్మేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు అమ్మాయి అనొచ్చా నువ్వు? అసలు ముందు అమ్మాయి అనొచ్చా? నీ వయసు ఏంటి, నీ ఇమేజ్ ఏంటి, నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నావు? వాళ్ళు చూసి అమ్మాయి తింటా, పైగా నన్ను చూడమని చెప్తావా నువ్వు? కర్మ, అమ్మాయిని పంపించేసావా? నేనే వెళ్ళమని చెప్పాను, నీలాంటి వాళ్ళ నుంచి రక్షించడానికి వెళ్ళమని, ధైర్యంగా వెళ్ళమని పంపించాను నేను. అయ్యా, ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ నాది, ఆ ఫోన్ కోసం చూస్తున్నాను ఇందాక నుంచి. ఏంటో పిల్లల్ని కాలేజీలో చదివించడం చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నాన్న నేను హాస్టల్కి వెళ్ళొస్తానే. వెళ్తావా అమ్మా? ఏంటన్నా బాధపడుతున్నారు? మరి బాధపడినా, ఎన్నాళ్ళు ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి ఎలా ఉంటావు అని బాధే కదా. అయ్యో పిచ్చి నాన్న, ప్రతి పండగకి వస్తాను కదా. వస్తావు కదా? తప్పకుండా వస్తాను. ఇదిగో చూడమ్మా, పట్టణవాసంలో పోగిరి వాళ్ళు ఉంటారు, వాళ్ళ రూమునికి రమ్మంటారు, వెళ్ళకు. నేనెందుకు వెళ్తాను నాన్న, నేను రమ్మంటే నేను రాను అంటాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒకవేళ రమ్మన్నారే అనుకో, అప్పుడు ఏం చేస్తావమ్మా నువ్వు? నాన్న నేను నీ కూతుర్ని, నేను రాను, మీరే రండి అంటాను. నీ అమ్మ కడుపు మాడ, నువ్వు వెళ్ళింది వాళ్ళు వచ్చింది ఒకటే కదా, చంపేస్తాను. అలాగే సార్. లాయర్ గారు నమస్తే, రండి. అక్కడే అయిపోతే ఎలాగా? ఎవరు క్లయింట్? నమస్కారం అండి. భారీ క్లయింట్ వచ్చారు. అమ్మా చెప్పండి అమ్మా. నా పేరు భ్రమరామ్ అండి, ఈయన మా ఆయన మల్లికార్జున్. ఇప్పుడు ఇమీడియట్గా చాలా అర్జెంట్ సహాయం చేయాలండి. సహాయం? అవునండి. వరదలు గట్రా వచ్చినాయమ్మా? అవేం కాదండి, ఏం చెప్పమంటారులేండి. మాకు కొంచెం అర్జెంటుగా మా ఇద్దరికి విడాకులు ఇప్పించేయాలి ఇమీడియట్గా. అంత అర్జెంట్ ఏమిటో విడాకులకి? అవును, మీ పెళ్ళి ఎన్నాళ్ళైందమ్మా? మా పెళ్ళై 25 years, 25 ఏళ్ళు దాటిందండి. 25 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటమ్మా దరిద్రం ఇది? అయ్యయ్యో ఏం చెప్పమంటారులేండి నా బాధ. ఇంకో 25 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయే జీవితం. నా బాధ ఏం చెప్పమంటారులేండి. ఈ మహానుభావుడు పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క మాట అయినా నాతో మాట్లాడితే ఒట్టు. ఒక్క మాట లేదండి. కనీసం ఒక్క మాట లేదు సార్. ఒక్క మాట నోటి తెలిసి మాట్లాడాల మహానుభావుడు. అవును, కనీసం మీకు అన్నం వండేవా అని అడగడా? లేదండి, అడగదు. కూర చేసేవా అని అడగడా? అస్సలు లేదండి. కూర మాడింది అనడా? అన్నం ఉడకలేదు అనడా? ఒక్క మాట మాట్లాడదండి, ఏ మాట మాట్లాడదు. చచ్చిపోతున్నాను అనుకోండి, అదిగో చూస్తున్నారుగా, జవాబు ఉండదు, మాట ఉండదు, పలుకు ఉండదు, ఏముండదు మహానుభావుడికి. మహానుభావుడు ట్యాంక్మండ్లో బుద్ధ విగ్రహం నిలబడ్డాడు. అవును, తమరొక్క మారి ఇలా వస్తే మరేమీ అనుకోవద్దు. స్వామి
25 సంవత్సరాలుగా భార్యతో మాట్లాడకుండా ఉండగలిగిన ధీమంతులు మీరు. ఎందుకని అలా? అదేమైనా వ్రతమా, నోమా, తపస్సా? అదేం కాదండి, ఇంతవరకు నాకు మాట్లాడే అవకాశమే రాలేదండి. అవకాశమా? హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. నువ్వు సుబ్బారావు గారు అమ్మాయి కదా? అవును అంకుల్, నేనేను అనుకున్నాని. వెరీ గుడ్, పెద్దదానం అయిపోయావమ్మా నువ్వు. మరి అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటి విశేషం? ఈ రోజు నా బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే అమ్మా. ఏంటి స్వీట్లా? అంకుల్ తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ అంకుల్, వస్తాను. చెప్పండి అంకుల్. ఇగో ఈ డబ్బులు తీసుకోమ్మా. అమ్మ వద్దు అంకుల్. పర్వాలేదు. అరే స్వీట్స్ కొనుక్కోమ్మా. వద్దు అంకుల్, వద్దు. అరే పర్వాలేదని చెప్తున్నాను కదా. అంకుల్ మా అమ్మ నాన్న తిడతారు అంకుల్. మీ అమ్మ నాన్న తిడతారా? నువ్వు అడగలేదు, నేనే ఇచ్చానని చెప్తానమ్మా. తీసుకో. పర్లేదు తీసుకోమ్మా. వద్దు అంకుల్, నాకు భయం. అసలు మీ అమ్మ నాన్న ఎందుకు తిడతారమ్మా నిన్ను? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి అడ్డమైన వెధవ 1000 రూపాయల కంటే తక్కువ ఇస్తే తీసుకోవద్దు. నగరంలో ఇటీవల ఒక కుక్క 12 పిల్లలకి జన్మనిచ్చిన సంఘటన వెలుగులోనికి వచ్చింది. అయితే ఆ 12 కుక్క పిల్లల్లో 2 నలుపు తెలుపు రంగుల్లో ఉండటం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన గురించి మరింత సమాచారం మా తొక్కలో రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. హలో మోహన్. హలో, వినిపిస్తుందా? హలో. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? హలో మీనా. హలో వినిపిస్తుంది కానీ సరే కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ చూస్తుంటే ఇక్కడ పరిస్థితి చాలా గుంపులుగా ఉన్నారు జనం. అయితే మున్సిపాలిటీ వాళ్ళు కూడా వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆడవాళ్ళకి ఒక లైన్, మగవాళ్ళకి ఒక లైన్ చేశారు. అయితే ఏ లైన్కి ఎవరు వస్తున్నారో కూడా చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. అందరూ గుంపులుగా తోసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇది ఒక తిరునాళ్ళలో ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కొంత అదుపులోనే ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే ఇక్కడ అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ తర్వాత సమాచారం బట్టి నేను మళ్ళీ నీకు చెప్తాను మీనా. సరే, గుంపులుగా వస్తుంటే మరి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? అక్కడ వాళ్ళకి వచ్చిన ప్రజలకి మంచినీళ్ళు సరఫరా ఏమైనా చేస్తున్నారా? మీనా వాళ్ళు ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే అధికారులకు సంబంధించి ఈ కుక్క పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలను తెలియడం కోసం ఒక ప్రత్యేకమైన వైద్యాధికారుల బృందం రావాల్సి ఉంది. వారు వచ్చాక వాళ్ళు నిర్ధారిస్తారు. అక్కడ ఆడపిల్లలు ఉన్నాయో మగపిల్లలు ఉన్నాయో వాళ్ళు చెప్తారు. అప్పుడు వచ్చాక ఆ వివరాలన్నీ తెలుస్తాయి. అప్పుడు విషయం నీకు అందిస్తాను మీనా. మోహన్, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చూస్తుంటే కొన్ని ఏర్పాట్లు అవి చూస్తుంటే వాళ్ళు వచ్చే వైబ్స్ అవి కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ప్రతిపక్షం వాళ్ళు వస్తారా, ఏ పక్షం వాళ్ళు వస్తారా అని తెలియట్లేదు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు గురించే ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది వాళ్ళ ఏర్పాట్లన్నీ సమీక్షించడానికి ఒక ప్రత్యేక బృందం అయితే వస్తుందని. మరి మోహన్ సినిమా రంగానికి చెందిన వారు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఆ ఏర్పాట్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ. అయితే ఈ సినిమా రంగంలో ఈ మధ్యకాలంలో సంక్రాంతి సందర్భంగా వచ్చిన ప్రముఖ హీరోలందరూ కూడా వస్తే మళ్ళీ ఆ టికెట్లు అవి ఇక్కడ వచ్చేస్తారేమో, ఈ గుంపుని అదుపు చేయడం కష్టం అవుతుందేమో అని చెప్పి ఆ ఏర్పాట్లు కొంచెం ఆలోచిస్తున్నారు. ఆ ఫోన్ లైన్ అయితే కలవట్లేదు మీనా. మరి ఈ సంఘటన గురించి శాస్త్రవేత్తలు ఏమైనా ప్రత్యేకమైన సూచనలు కానీ ఏమైనా ఇచ్చారా? శాస్త్రవేత్తల గురించి చెప్పాలంటే ఇది ఒక అరుదైన విషయం. ఇది జరుగుతుంది. ఇది దాదాపు 200 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఎప్పుడో కానీ రిపీట్ అవ్వదు. ఈ విషయాన్ని అందరికి 11 మందికి రిపీట్ వాట్సాప్ లో పంపించాలంటున్నారు. మోహన్, సరిగ్గా నీ ఫోన్ అందట్లేదు అనుకుంటాను. హలో, ఇక్కడ లైన్ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది. మరిన్ని తొక్కలో న్యూస్ కోసం చూస్తూనే ఉన్నాను మా తొక్క టీవీ. ఏమండోయ్ రామచంద్రమూర్తి గారు, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అంటే ఏం ఆలోచిద్దామా అని ఆలోచిస్తున్నారండి. అది కూడా ఒక చాలా మంచి పనిలేండి. అది పెద్ద పని అండి బాబు, చాలా పెద్ద పని. ఇంతకీ ఏమిటి ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏముందండి, ఎక్కడ చూసినా మొత్తం మోసం. ఆఖరికి ఆ టీలో కూడా ఇంత అల్లం కలిపేశారు. అసలు ఏమాత్రం ఎక్కడ చూసినా మోసం తప్ప ఇంకేమీ కనపడట్లేదండి. అంటే ఇది కలియుగం కదండి, ఆ మాత్రం ఉంటుంది. కాకపోతే ఒకప్పుడు మోసం చేయటం ఆర్ట్ అండి. ఇప్పుడు అట్లా కాదండి, మోసపోకుండా ఉండటం గొప్ప ఆర్ట్ అండి. అయ్యి బాబు, అలాంటిది ఏమైనా ఉంటే వెంటనే చెప్పండి. భలే వాళ్ళండి బాబు, అటువంటివి అందరికీ చెప్పామనుకోండి పాపం మోసగాళ్ళు ఏమైపోతారు, అన్యాయం అయిపోరు. అలా కాదండి, వాళ్ళు అన్యాయం అయితే అవుతారు కానీ మనం మోసపోకుండా ఉండాలి కదా కనీసం. లేకపోతే మనం కూడా మోసపోవడం నేర్చుకోవాలి. ఆ మాట అన్నారు, నెంబర్ 1గా నేర్పిస్తారు. అదేనా చేయండి, కనీసం ఎలా మోసం చేయాలో నేర్పండి. నాలాంటి అమాయకులు అసలు బతకడమే కష్టం అయిపోతుంది. మిమ్మల్ని చూడకపోతే ఎందుకునో బాలసాయిబాబా లాగా ఉన్నారు. సరే అడిగారు కదా, కాదనలేమో. చెప్పండి, మోసం ఎలా చేయాలంటారు, అంతేగా? అదే నేర్పియండి.
అదే కదా కావాల్సింది ఇవాళ రేపు. మీ దగ్గర పర్సు గట్రా ఉందండి? పర్సు బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి ఇస్తారు? జాగ్రత్త అండోయ్. అందులో ఇందాకనే 50,000 పెట్టాను. 50,000 ఉన్నాయి? 50,000 ఉన్నాయండి. పైన ఇంకో 1,000-2,000 కూడా ఉంటుంది. చిల్లర పల్లర మనకి ఎందుకండి? 50,000 అయితే ఉందండి పక్కా ఉంది కదా? కంపల్సరీ. హ్యాపీగా లెక్క పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ 50,000ని 1,00,000 చేస్తాను, మీకు ఏమన్నా అభ్యంతరమా? అయ్యి బాబాయ్ నిజమే. నిజంగా అండి? అబ్బా ఎంత చల్లటి మాట చెప్పారండి. ఇట్లాంటివే కదా మనకు కావాల్సింది. 50,000 1,00,000 చేస్తా. 1,00,000 రూపాయలు చేయండి. మీకు ఆ 1,00,000లోంచి 100 రూపాయలు వెంటనే ఇచ్చేస్తాం. అబ్బో ఎంత విశాల హృదయం అండి మీది. 100 రూపాయలే? ఏమనుకున్నారు? 100 రూపాయలు అంటే ఏంటనుకున్నారు అసలు? అయితే ఓ పని చేయండి. చెప్పండి. కళ్ళు మూసుకొని 1 నుంచి 10 దాకా లెక్కపండి చాలు. ఓకే. ఇందులో 50 అన్నారు కదా, అది 1,00,000 అవుతుంది. నిజమా? నిజమేంటండి, ఎంతో మంది దగ్గర ఇట్లా చేసాం మేము. సరేనండి, కళ్ళు మూసుకోండి. తప్పకుండా. అయితే ఈ మధ్యలో మనం ఒక చిన్న సెల్ఫీ దిగుదామండి. సెల్ఫీ అన్నాడు, ఇది చేస్తాడు గొప్ప తీసి. సెల్ఫీ దిగుదాం, మంచిది కదా. వేసేయండి. ఇదండి మీ మొహమే కనపడట్లేదు సరిగ్గా. జనం కనపడలేండి. మన ఇద్దరు మొహాలు కనపడ. నా పర్స్ ఏది? ఇదా? ఇదిగోండి పర్సు నెంబర్ 1. జాగ్రత్త అండి, పర్సులో అసలే 50,000. అరే 1,00,000 చేస్తారు కదా సార్. అదే చేయాలి మీరు. అసలు మీరు అర్జెంటుగా కళ్ళు మూసుకొని 10 లెక్క పెట్టండి. ఓకే, ఇప్పుడే చేస్తాను. ఇటు తిరగండి, తూర్పు ఇటు ఉంది. తూర్పిటా? 1 2 3 4 5 6 7 8 10. ఏడీనా? ఏడెళ్ళిపోయాడు. పంట పండింది కదా ఇవాళ. ఇది ఈయన ఒకవేళ నిజంగా ఇక్కడే ఉండిపోతాడేమో. నా 50,000 లాగే ఉంటుంది అనుకున్నాను, కానీ చక్కగా 50,000 తీసుకెళ్ళాడు. నేను తీసిన సెల్ఫీ అనుకున్నాడు, కానీ వీడియో తీశాను, అందులో 50,000 ఉందని పిచ్చాడు వాడు. షేర్ అయితే నేను సవ్వాసేర్, అందులో మ్యాక్సిమం 1,000-1,500 నుంచి లేవు. ఖాళీ పర్స్ తీసుకెళ్ళాడు, కటకటాల్లో వేయించి మక్కలు ఎరగతన్నిస్తే ఏకంగా 1,00,000 రూపాయలు కక్కుతాడు. ఏంటి ఖాళీగా కూర్చున్నట్టున్నావు? పని పాట ఏం లేదా? అదంతా మీరే చేస్తారుగా, ఇంక నాకేం పని ఉంటుంది? అట్లా అంటామని తెలుసుంటే నేను అడిగేవాడిని. అదైతే కాల్చి మారేస్తాను. కదిలేరా, బుల్లెట్ దిగుద్ది. నోరు మూయి. దొంగలంటే నేను గోళీలు ఆడుకోవడానికి సరసనం చేద్దాం అనుకున్నావా? హలో, వణకడానికి కూడా వీలేదు. మా పర్మిషన్ లేకుండా మాట్లాడకండి. మేము అంతకన్నా డేంజర్. నోరు ముయ్యవే. టెర్రరిస్టులు ఎక్కడ ఇంట్లోకి వస్తారా వాళ్ళు? నోరు ముయ్యి. నువ్వు నోరు తెరిచారా, బుల్లెట్ దిగుతుంది. అమ్మో, నోరు నువ్వు నోరు మీ ముందు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మాట్లాడకండి, అరవకండి. అరిచారు, బుల్లెట్ వాళ్ళని చేసుకోనివ్వవే. అరిచారంటే బుల్లెట్ దిగిపోతుంది. మాట్లాడకండి ఎవరు కూడా. మేము హైలీ ప్రొఫెషనల్. ఇది మెయిన్. ఇది 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 చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఊరుకోవే. నువ్వు వాళ్ళ పని వాళ్ళు చేయి. ఫస్ట్ నువ్వు తాగు, నువ్వు తాగు, నేను రిలాక్స్ అవుతా. మేము దొంగలం కాదు. మేము ఆహా బ్యాంక్ నుంచి వచ్చాం. మార్కెటింగ్ ఆఫీసర్. సార్ ప్లీజ్, మా స్కీములు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని వచ్చాం సార్. దయచేసి వినండి సార్. మా ఆహా బ్యాంకులో ఖాతా తెలిస్తే మీకు కొత్త కొత్త సేవలు అందిస్తాం సార్. మీకు కళ్ళపు జల్లేస్తాం, చిమ్మేస్తాం, ముగ్గులు వేస్తాం సార్. వంట మార్పు చేసేస్తాం. ఏమండి, మన పని మనిషిని మార్పించేద్దామండి. వీళ్ళు రాలేస్తాం. ఏమండి, వంట వరకు మేమే చేస్తామండి. వంట చేస్తానంటున్నా.
పిండి వంటలు కూడా చేస్తాం. బాగానే చేస్తారుగా వంట. బట్టలు ఉతికేస్తాం, కాదండి, గిన్నెలు తోమేస్తాం, మీకు అంట్లు ఉతికేస్తాం, బట్టలు ఉతికేస్తాం, అన్నీ మేమే చేస్తాం. మీ పిల్లాడికి స్కూల్కి అట్లే చేస్తాం. కాదండి, హోంవర్క్ కూడా మేమే చేస్తాం. షాంపూ చాలా బాగుందండి. మీ పాపతాల్లో పేరు తీసేస్తాం. షాంపూతో షవర్ చేసేస్తాం పిల్లలకి. మీ ఇంట్లో పాత చాలా చేస్తున్నారండి. మీ ఇంట్లో పాత సామాను బయట పడేస్తాం. భోజనం కూడా మేమే దులిపేస్తాం, మొత్తం దులిపేస్తాం మేము. ఇంకా చాలా చేసేస్తాం సార్. మీరు చాలన్నా బాబు అన్న వినిపించుకొని చేస్తూనే ఉంటాం మేము. సార్ ప్లీజ్ సార్, ఒక్క కథ ఓపెన్ చేయండి సార్. ఒకటి మాకు రోజువారీ టార్గెట్లు ఉన్నాయి సార్. అవును సార్ మాకు మార్నింగ్ టార్గెట్లు, మధ్యాహ్నం టార్గెట్లు, సాయంత్రం టార్గెట్లు, నా బొంద అర్ధరాత్రి టార్గెట్లు కూడా ఉంటాయి సార్. అవును సార్, రాత్రి టార్గెట్ల కేటగిరీలో మీ ఇంటికి వచ్చాను సార్. సార్ ఒక్క కథ సార్, ఒక్క అకౌంట్ సార్ ప్లీజ్ సార్. అసలే ఒక్క అకౌంట్ సార్, ఒక్క అకౌంట్. మా ఎండి చండా సాతనుడు సార్. సర్లేవయ్యా చేస్తాను. మా పాలిటి ఎముడు సార్. సార్ మా ఎండి అని గురించి మీకు తెలియదు సార్. వాడంత కర్కోటకుడు ఇంకోటి లేడండి. పరమ దుర్భగుడు సార్. అయ్యో బాబోయ్, భరించలేకపోతున్నాం మేము అసలు. సార్ ఒక్క అకౌంట్ సార్ ప్లీజ్ సార్. సరేనయ్యా. ఒప్పుకున్నాడు. ఆ పేరు తీసుకోండి. అప్లికేషన్ తీసుకుని ఆ పేరు సార్ పేరు రాసుకో. సార్ పేరు నువ్వు సార్ పేరు చెప్పండి సార్. సార్ పేరు చెప్పండి. నా కార్డు. భైరవ. ఏమన్నావు? చిచి భైరవ. ఆ పేరంటే నాకు ఎలర్జీ, అసహ్యం, కంపరం. అసలు ఆ పేరు పరమ దుర్మార్గం. నాకు కూడా రోత చాలా సార్. ఈ పేరు మాకు ఇష్టం లేదు సార్. ఆ పేరు అంటే మా ఎండి గారి పేరు కూడా అదే సార్. ఒరేయ్, ఆ కార్డు సరిగా చూడండి రా. ఎండి ఆహా బ్యాంక్. ఒరే, మీ మేనేజర్ ఎవడు, మీ రీజనల్ మేనేజర్ ఎవడు, మీ జోనల్ మేనేజర్ ఎవడు, నంబర్ కలపండి నంబర్. సార్ ఎవడరా నువ్వు? నమస్తే సార్, ఎస్ఐ గారు. ఎస్ అయిన సరే, నువ్వెవడరా? నేను నా పేరు మోహన్ అండి. మోహన? అయితే నాకెందుకు? అంతే అండి సార్, నాకు కొన్ని వస్తువులు పోయాయి, మీకు అన్ని చెప్పాలని. చెప్పాలని వచ్చావా, కంప్లైంట్ ఇవ్వాలని వచ్చావా? ముందు చెప్తానండి, తర్వాత దాని కంప్లైంట్గా మీరు రాసుకుంటారండి. చెప్పు సార్. ముందు నా వాచి పోయింది సార్. వాచి పోయిందా? ఇంకా గొలుసు సార్, మెడలో గొలుసు లేదు. లేదా? లేకపోతే ఎట్టబోతుంది? ఉంటే దొబ్బేశారు సార్. దొబ్బేశారు. ఇంకా సార్ పర్స్ కూడా లేదు సార్. పర్సు కూడా పోయింది. పర్స్ కూడా దొబ్బేశారు. ఏం చేయమంటావు నన్ను? అదే మీరు కొంచెం కంప్లైంట్ రాసుకుంటారు. కంప్లైంట్ నేను రాయను, నువ్వు రాయాలి. నేను రాసిస్తాను సార్. అయితే ఇప్పుడు అవన్నీ పట్టుకోమంటావా? పట్టుకోవడం కాదు సార్, మీరు దొంగని కొంచెం పట్టుకుంటారు. దొంగను పట్టుకోవాలి అంటే మీ ఎరికలో కొంతమంది దొంగలు ఉంటారు కదా సార్ ఇప్పుడు కూడా. అవునా? స్టాక్ లో ఉంటారు కదా. ఎవడాడు పేరు తెలుసా? నా పేరు, ఆధార్ కార్డు తెలియదండి. మీరే వెతకాలి అవన్నీ. పట్టుకోమంటావు? పట్టుకోండి సార్. చూడు, వీడేనా సుబ్రహ్మణ్యం దొంగ? సార్ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎందుకు వచ్చావరా? అంటే మీ కానిస్టేబుల్ పిలిచేటండి ఎందుకు? కానిస్టేబుల్ పిలిచాడా? నా దగ్గర పర్సు, గొలుసు, చైను నేనేనండి. గుర్తుపట్టాను సార్. ఇట్లాగే ఉంటాడు పొట్టిగా? ఇట్లా ఇలాగే ఉన్నాడు సార్. ఈ మనిషేనా? ఈ మనిషి సార్. సార్ ఇది అబద్ధం ఆడుతున్నాడండి. ఏమయ్యా అబద్ధం ఆడుతున్నావు? అబద్ధం ఆడుతున్నాడు సార్, నేను తీసుకోలేదు, అడగండి. సార్ నీ వాచి పోయింది అన్నావు కదా? అవును సార్. ఏమయ్యా వాచి కొట్టేశావా? నేను కొట్టలేదండి, ఆయనే ఇచ్చాడు, అడగండి. నువ్వే ఇచ్చావా? ఇచ్చాను సార్. మరి గొలుసు పోయింది అన్నావు కదా? గొలుసు కొట్టేశావా? నేను కొట్టలేదు, అదే అతను ఇచ్చాడు. ఏమయ్యా నువ్వు ఇచ్చావా? ఇచ్చాను సార్. మరి నీ పర్సు కొట్టేశాడా? సార్ ఆ పర్సు కూడా ఆడే ఇచ్చాడండి. నువ్వే పర్సు ఇచ్చావా? ఇచ్చాను సార్. వాచి నువ్వే ఇచ్చి, గొలుసు నువ్వే ఇచ్చి, పర్సు నువ్వే ఇచ్చి కంప్లైంట్ ఇస్తావు ఇక్కడ? సార్ మరి ఎలా ఇచ్చాను అడగలేదు సార్. ఏమడగలరా? తను గన్ను కత్తి చూపించి ఇస్తావా చేస్తావంటే ఇచ్చాను సార్ నేను. చూసారా, ఆడే ఇచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. వస్తాను సార్. గన్ను చూపించి. ఏమండి ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, ఈగలు తోలుతున్నాను. ఈగలు తోలుతున్నారా? బాగా తోలండి. ఏమండి చెప్పు. మీరు ఏమనుకోకపోతే చెప్పు. ఒక మాట అడగనా? అడుగు, నువ్వు రోజు అడుగుతున్నాడుగా, ఇవాళ కొత్త ఏంటి? అవుననుకోండి, కానీ ఒక్కసారి ఒక్క క్వశ్చన్ ఉంది, అడుగుతాను. అడుగు. ఏమనుకోరుగా? ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావంటే నేనేమనుకుంటాను. అంటే ఈ ప్రశ్న అస్తమానం అడిగే ప్రశ్న కాదు, అందుకని ఒక్కసారి ఒక ప్రశ్న అడుగుతాను. అడుగు. సరేనా? ఏం లేదండి, నాకు చాలా రోజుల నుంచి ఒక డౌటు. నేను ఒకవేళ సడన్గా చచ్చిపోయాను అనుకోండి, ఏం చేస్తారు?
నేను కొలాప్స్ అయిపోతాను. ఆ? అవును, మళ్ళీ చెప్పండి. నేను కొలాప్స్ అయిపోతాను, పడిపోతాను, చచ్చిపోతాను. ఏంటి, నేను Sudden సడన్గా గా. చచ్చిపోతే మీరు కొలాప్స్ అయిపోతారా? అవును నిజంగానా? అవును. అయ్యో ఎంత మంచివాళ్ళండి మీరు, నిజంగా. అయ్యో, నేనెంత మీ గురించి అనుమానంగా ఏదో అనుమానంతో అలా అడుగుతున్నా కానీ మీరు ఇంత మంచివాళ్ళని నేను అనుకోలేదండి నిజంగానే. నేను చచ్చిపోతే మీరు కూడా కొలాప్స్ అయి చచ్చిపోతారంటే నిజంగా మీరు చాలా మంచివాళ్ళండి. అసలు నా అదృష్టం మీరు దొరకడం నిజంగా. దేవుడా, థ్యాంక్ యూ, మంచి మొగుడిచ్చావు, థ్యాంక్ యూ. చాలా ఓసి పిచ్చిదానా, అంత మంచి శుభవార్త అంత సడన్ గా చెప్తే ఎవరైనా పట్టుకోరా? నువ్వేమో నేను అప్పుడు మేడం గారు కూడా వచ్చారు. ఓకే. నా దగ్గర పనిచేసేవాడు. తాగి తంగలాడి చాలా చంద్రబాబు ఉండేవాడు. ఇప్పుడు చూడు వాడు మెరిసిపోతున్నాడు తగ్గదగా. ఏం వ్యాపారం చేస్తున్నావు ఆయన? సార్ వ్యాపారం కాదు కదా సార్, నాకు హైదరాబాద్లో 2 బ్రాంచ్లు కూడా పెట్టాను సార్. నేను 2 బ్రాంచ్లు పెట్టేట పెట్టాను సార్. ఏదో మన ఆశీస్సుతో ఎదిగాడు గురుగారు. నా గురించి చెప్పుకోకూడదు కానీ సినిమా వాళ్ళు నా కోసం వస్తారు, రాజకీయ నాయకులు నా కోసం వస్తారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నా దగ్గరికి వస్తారు. ఎవరైనా సరే నా దగ్గరికి రావాల్సిందే సార్, ఎవరికైనా సరే. గురుగారు ఇంకోటి కూడా చెప్తాను, నా దగ్గర ఫ్లవర్ బిజినెస్, ఫ్లవర్ వాళ్ళు ఉన్నారు, పూల వాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు, డ్యాన్సర్లు ఉన్నారు, వాట్ నాట్ సార్, అందరూ ఉన్నారు సార్ నా దగ్గరికి. ఒకసారి మీరు రావాలి గురుగారు, ఎవరైనా సరే. మేడం మీరు చెప్పండి ఒకసారి. ఏదో లేబా, ఒకసారి మేడం దగ్గర మైక్ పెట్టండి. మేడం ఎంతగా అడుగుతున్నారు కదా. వాడు చేసేది శ్మశానం బిజినెస్. పోదామా? హలో. మామా, సరే ఓ మామా, ఏంటి ఇందా ఏంటి అమ్మ బాబోయ్, ఇన్ని డబ్బులు ఎక్కడ పోయి నీకు? చూడు ఎంత ఉందో చూడు ముందు. 5,500. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత? 500 మా అయ్యగారు ఇచ్చారు. అయ్యగారా? ఎందుకు? రాఖీ కట్టానని 500 ఇచ్చారు. ఓహో, రాఖీ పండుగని కట్టేవా? 500 ఇచ్చారు. మరి 5,000? 5,000 అమ్మగారు ఇలా పిలిచి ఇవే రాఖీ ఎవరు కట్టావు అని అడిగారు. అడిగితే అయ్యగారు కట్టానన్నారు. అంతే, 5,000 చేతిలో పెట్టేసింది. అమ్మయ్యా, నా టెన్షన్ ఆవిడ టెన్షన్ క్లియర్ చేసావు. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు మీరు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరు ఇచ్చిన మందులు పనిచేస్తున్నట్టే ఉన్నాయి. కొంచెం నయంగా ఉందని అనిపిస్తోందండి, కానీ పరిస్థితి ఏంటో మీరు. అవునమ్మా, కానీ ఈ మందులు చాలా తాత్కాలికం. మీకు ఆపరేషన్ చేయాలి, నేను అప్పుడే చెప్పాను. ఆపరేషన్ చేయడమే మంచిది, ఆపరేషన్ చేసేసుకున్నాం. ఆపరేషన్ తప్పదంటారండి? తప్పదమ్మా, ఈ మందులతో ఇంకెంతకాలం నడిపిస్తారు? ఆపరేషన్ చేయాల్సిందే. అయితే సరేనండి, అలాగే. సరే, పని చేద్దాం. నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం. 27వ తారీఖు ఖాళీ ఉంది, ఆ రోజు ఆపరేషన్ పెట్టేసుకుందాం. సరేనా? 27వ తారీఖు అండి? అవునండి. 27వ తారీఖు సరేనండి, అలాగే సార్. అంటే ఆ తర్వాత నేను ఉన్నాను. 27 బెస్ట్. సరేనండి, అలాగే. అయితే నేను రాసేసుకుంటాను, మీరు రెడీ అయిపోయి రండి. సరేనండి. 27వ తారీఖు. ఓకే. డాక్టర్ గారు ఏంటమ్మా? ఒక చిన్న సందేహం. అదే, ఇప్పుడు మన ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందంటారు? 2 లక్షలు. 2 లక్షలా? అవును. 2 లక్షలే? ఓ మై గాడ్. అది మరి నేను అపోలోలో కనుక్కున్నానండి, వాళ్ళు కూడా ఆపరేషన్ అన్నారు. కాకపోతే 1,50,000కే చేసేస్తామన్నారండి. కేర్లో కూడా కనుక్కున్నానండి, కేర్లోనేమో 1,00,000 రూపాయలకే చేస్తామన్నారండి. అక్కడ ఉంది కదా మెడ్విన్ హాస్పిటల్, వాళ్ళు కూడా 1,00,000 రూపాయలకే అన్నారండి. మరి మీ దగ్గర ఎందుకు ఇంత ఎక్కువ ఉందో తెలుసుకోవచ్చండి? చూడమ్మా, ఇక్కడ మా దగ్గర ఆపరేషన్తో పాటు అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేసాం. అది ప్యాకేజ్. అయ్యో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివ. భక్త ఇక్కడ భక్త, ఇటు చూడు. ఇదేంటి స్వామి, ఇలా పిలవగానే అలా వచ్చేసారు? తెలుగు సినిమాలు చూడలేదేంటి? నేను చూడండి, పిలిచిన వెంటనే వచ్చేస్తారు కదా, నేను అంతే. నేను చూడండి సినిమాలు. సరే కానీ భక్త, తొందరగా నీ కోరిక ఏంటి కోరుకో. అవతల ఆన్లైన్లో చాలా మంది భక్తులు రెడీగా ఉన్నారు. స్వామి, నాకు పెళ్ళి 30 ఏళ్ళు అయింది. నేనేం చేయాలి భక్త? ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు. అది కాదు స్వామి, వినండి స్వామి. భక్త, ఒక అడుగు ముందుకి, నాకు ఈక్వల్గా ఉంటావు. ఇప్పుడు చెప్పు. మా ఆవిడ పిలిచి, ఏమండి అమెరికా వెళ్ళాలని ఉందండి అని. ఇప్పుడు చాలా కష్టం భక్త, అక్కడ రూల్స్ అన్నీ చాలా టైట్ అయిపోయాయి. బేస్ అయిపోయించలేను ఇప్పుడు నేను. కాదు, ఆవిడ కారులో వెళ్దాం అని.
కారులో ఎలా కుదురుతుంది భక్త? మీరు దేవుళ్ళు తలుచుకుంటే ఓ ఫ్లైఓవర్ వేయించలేరంటే ఇక్కడి నుంచి. చిక్కడపల్లి దగ్గర నుంచి అంగడిగా ఫ్లైఓవరా? మీరు దేవుళ్ళు కదా. చూడు భక్త, ఇంకో కోరిక ఏదైనా కోరుకో. ఇంకో కోరిక నా వల్ల కాదు కదా, నా భార్య లక్ష్మీదేవి వల్ల కూడా కాదు. ఇంకో కోరిక కోరుకో భక్త. ఇంకో కోరిక తొందరగా కోరుకో భక్త, ఆన్లైన్లో ఉన్నారు ఇంకా. ఇది చేయలేదు కానీ ఇంకోటి కోరుకోవాలి తొందరగా. ఒకసారి ఇలా రండి స్వామి. చెప్పండి. ఇలా రండి స్వామి. చెప్పు భక్త, ల్యాక్ చేయకూడదు. మా ఆవిడ నా మాట వినేటట్టు చేయండి. ఏమన్నావు భక్త? మా ఆవిడ నా మాట వినేటట్టు చేయండి అన్నాను. చూడు భక్త, ఫ్లైఓవర్ ఎప్పుడు వేయమంటావు? లాయర్ గారు, లాయర్ గారు, ప్లీడర్ గారు, ప్లీడర్ గారు, వకీల్ గారు, అడ్వకేట్ గారు. అబ్బా, నా ప్రొఫెషన్స్కి ఇన్ని పేర్లు ఉన్నాయా? అదిరిపోయింది అనుకో. మీకు చాలా పెద్ద పేరుందని వచ్చాం. మామూలు కాదండి. నేను అదే విన్నానండి, మీకు ఎంతో పెద్ద పేరుందిట. చాలా పెద్ద పేరు ఉందిలేండి. వీర వెంకట సత్యనారాయణ, గోపీ నారాయణ కృష్ణరావు అని ఉందిలేండి. అమ్మా, ఓహో, మీకు అలా అర్థమైందా? మీకు ఇలా అర్థమైందా? సరే, ఇంతకీ తమరు ఎందుకు వచ్చినట్లు? విడాకులు. ఈ మధ్య చాలా చాలా మంది వస్తున్నారు అట్లాగే. చెప్పండి. డివోర్స్ కావాలండి. విడాకులు, డైవర్స్ రెండు ఒకటేనే. ఇంతకీ ఎందుకని చెప్పండి, ఏంటి విషయం? ఇంతకీ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది బాబు? 20 సంవత్సరాలు అయిందండి. ఇంచుమించు అంతేనండి. 20 సంవత్సరాలు అయింది. మరి విడాకులు ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా? ఏమండి, ఆవిడతో నాకు పట్టలేదండి, మా ఆవిడతో నాకు పట్టలేదు. నాకు అస్సలు పడట్లేదండి మా ఆయనతోటి. వంట నన్ను చేయమంటుందండి. లేకపోతే నేను చేస్తాను అండి వంట అంతాను. సరే, గిన్నెలు తోవడం కూడా సరే సరే నేనే తోవాలి. అది కూడా పెద్ద తోవడమేను. ఒక గిన్నె పోయేతోనే పోయింది అసలు. బజార్ పనులు, ఇంట్లో పనులు సర్వం నేనే చేయాలి. మరి నేను ఎందుకు చేస్తానండి అవన్నీను? ఇక్కడ వచ్చింది పేచి. మేమిద్దరం అది ఏ విషయంలో తేడా వచ్చింది మీకు? అది అదేంటండి, మా ఇద్దరికి ఎందుకు తేడా వస్తుందండి? నేను నా తేడా గురించి చెప్తున్నాను. అది కాదండి, గురించి చెప్తున్నాను. కలిసి వచ్చారు కదా. కలిసి రాలేదండి, వచ్చాక కలిసాం. వచ్చాక కలిసారా? అంటే మీరిద్దరు ఆవిడేనండి, ఆవిడతో నాకు సంబంధం లేదు. ఈయనతో నాకు సంబంధం లేదండి బాబు. ఈవిడ మధ్యలో ఈయన పట్టుకుని అడుగుతున్నారు. సంబంధం లేదంటారు. విడాకులు అంటే ఇది ఎక్కడ గొడవ? నాకు నా భార్యతో విడాకులు కావాలి. నాకు నా భర్తతో విడాకులు కావాలండి. ఓహో, అంటే విడివిడిగా వచ్చిన క్లయింట్సా నాయన? అవునండి. నా దుంప చెప్పారు కూడా. సార్ నమస్తే సార్. మొత్తం ఆపరేషన్ థియేటర్ అంతా క్లీన్ చేసావా? ఆపరేషన్ థియేటర్. అవును, అదే సార్. ఏంటిది? ఇది నేను కాదు సార్, ఆయన సార్ డాక్టర్, నేను కాంపౌండర్. అది పేషెంట్ ఎవరైనా వచ్చారా? ఎవరు రావట్లేదు, ఎవరో గొట్టంగా వచ్చేలా ఉన్నాడు సార్. వస్తున్నాడు సార్, ఒకడు పక్కన వస్తున్నాడు. నేను అడుగుతూ ఉంటాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అయ్యా, నమస్కారం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఏం చెబుతామండి, ఇది మ్యాటర్ తగ్గాలి. బొజ్జ మ్యాటర్ అది, బొజ్జ తగ్గాలి. మీరు కాఫీ తాగుతారా? కాఫీ తాగకుండా ఎవడన్నా ఉంటాడా? ఏం ప్రశ్నలు అండి ఇవి? గొప్ప అడిగిందని సమాధానం చెప్పండి. కాఫీ తాగుతారా? తాగరా? తాగుతాం. ఎన్నిసార్లు తాగుతారు? ఎన్నిసార్లు తాగడం ఏంటంటే లెక్క ఉంటుందా దానికి? ఫ్రెండ్స్ వస్తే 10 సార్లు తాగుతాం, చుట్టాలు వస్తే 20 సార్లు తాగుతాం. ఎవరు రాకపోతే మా ఆవిడ ఇవ్వకపోతే తాగరు. ఒకసారి రోజుకి పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగండి. అంతేనా? అంతే. మీ పొట్ట తగ్గాలంటే. సరే. పంచదార వేసుకుంటారు అందులో? కాదండి, ఉప్పు వేసుకుంటాం. సెటైరా? సెటైరా. లేకపోతే పంచదార వేసుకోకుండా ఉప్పు వేసుకుంటాడు అన్న, పంచదారే వేసుకుంటారు. తగ్గించేయండి. ఏమిటి? పంచదార తగ్గించేయండి. ఓహో, తగ్గిస్తాం. కూరలు తింటారా? కూరలు తినకుండా అన్న కూడా తింటాడా? బుద్ధిన్న ప్రశ్నలు వేయాలి కానీ. తింటారా అని అడిగాను నేను. తింటామండి. తింటారు కదా? తింటాం. అందులో ఉప్పు వేసుకుంటారా? సాల్ట్ వేసుకోం, షుగర్ వేసుకుంటాం. ఇగో మళ్ళీ సెటైరా? సెటైరే మీరు అడిగితే. ఇదిగో కూరల్లో ఉప్పు తగ్గించేయండి. ఉప్పు తగ్గించాలా? ఇది తగ్గాలంటే తగ్గించేయాలి. ఓహో, ట్రై చేస్తా. నాన్ వెజిటేరియన్ తింటారా? మొక్క లేనిదే ముద్ద దిగదు. మొక్క లేనిదే ముద్ద దిగదు. తగ్గించేయండి. ఏం తగ్గించాలి? అదే నాన్ వెజిటేరియన్ తినడం తగ్గించేయండి. తినడం తగ్గించాలా? తగ్గించాలి. ఇది తగ్గాలా వద్దా? తగ్గాలి. మానేయాలి. తగ్గించాలి. మసాలా కూడా తగ్గించాలా? మసాలా కూడా తగ్గించాలి. మసాలా లేకుండా నాన్ వెజ్ ఎవరు బల్ల డాక్టర్ మీరు? మీకు బొజ్జ తగ్గాలా వద్దా? తగ్గాలండి. నేను చెప్పింది వినాలా వద్దా? వినాలండి. వినాలి కదా? వినాలి. తగ్గించండి. సరే, తగ్గిస్తాను. ఫీజు ఇచ్చేయండి. ఫీజు ఇవ్వాలా? మరి ఇవ్వద్దా? ఫీజు ఇవ్వాలా? మరి ఎన్ని చెప్పాను? ఓహో సార్, ఒక్క నిమిషం. ఇదిగోండి మీ ఫీజు. ఓ బాబు, ఏంటి 4,000కి 1000 3,000 ఇచ్చావేంటి? 4,000కి 3,000 ఇచ్చాను. 3,000 ఇచ్చావు. మీరేం చెప్పారు? కాఫీలో షుగర్ తగ్గించమన్నారు, తగ్గించమన్నాను. కూరల్లో ఉప్పు తగ్గించమన్నారు, అవును అన్నాను. నాన్ వెజ్లో మసాలా తగ్గించమన్నారు, తగ్గించమన్నాను. ఇన్ని తగ్గించమన్నప్పుడు నేను ఒక్కటి తగ్గిస్తే తట్టుకోలేరా? ఫీజు తగ్గించుకోవాలి. సర్దుకోమంటారు. అడ్జస్ట్మెంట్.
సర్దుకోనా? తగ్గించుకోండి. తగ్గించుకోనా? మీరు తగ్గించుకోండి. నీ ఫీజు ఎంతరా? నీకు ఎంతరా నెలకి జీతం ఇస్తున్నాను? నా జీతం 10,000 అండి. 10,000. ఓ 1000 అందులో తగ్గించయింది. ఈ తగ్గించుకోండి, నేను తగ్గించుకోవాలి. ఇదిగో అమ్మాయి, నన్న మిమ్మల్ని నువ్వు పెళ్ళికి వచ్చావా? నేను కూడా నీకులాగే పెళ్ళికి వచ్చిన చుట్టాన్ని. చుట్టానువో చట్టుబడులో కానీ అమ్మాయి మీది బిట్టరకుంట కదా? మాది బిట్రగుంట కాదు, మాది రేణుగుంట. మా అమ్మగారికి బిట్రగుంట. సరేలే, అప్పుడు బిట్టరకుంటేలే. ఆ బిట్టరకుంటలో అది అదేంటి పోస్ట్ ఆఫీస్ ఉంది, అక్కడేగా వీళ్ళు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లేదు, అది పోలీస్ స్టేషన్ అయింది. పోలీస్ స్టేషను, రైల్వే స్టేషను. ఆ పోస్ట్ ఆఫీస్కి 2 ఇళ్ళు అవతల మంగపతి గారు అని ఉండేవారు. వాళ్ళ రెండో అమ్మాయి కదా నువ్వు? అవును, తులసిని. తులసి నన్ను గుర్తుపట్టలేదా? నేను చిత్తూరు నాగైనే గుర్తుపట్టలేను సినిమాల్లో. తమరెవరో చెప్పండి. చిత్తూరు నాగా లేకపోయిందంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు. ఇగో నేను తులసి గుర్తుపట్టలే. వెంకటాచలాన్ని. వెంకటాచలం అంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఇంట్లోంచి పారిపోయి నువ్వా? ఆ వెంకటాచలాన్ని. ఇప్పటికైనా పాస్ అయ్యవా లేదా? అబ్బో, దాని తర్వాత గోల్డ్ పరీక్షలు పాస్ అయ్యాను, ఒక్క పరీక్ష తప్ప. ఏమిటది? అంటే అది నీ ప్రేమ పరీక్ష పాస్ కాలేకపోయాను. సర్లే, పాస్ అయి ఉంటే జీవితాంతం గురునాథంలాగా ఫెయిల్ అయి ఉండేవాడివి. గురునాథేవుడు ఇంతకి మధ్యలో. గురునాథమా? నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మీరు గుర్తుపెట్టలేదా నన్ను? ఓ లేదు, మీరు ఇంకా నన్ను గుర్తుపట్టలేదు, నాకు అర్థమైపోయింది. నేనుండి 2 ఏళ్ల క్రితం మీ దగ్గరికి వచ్చాను కదా, అన్నపూర్ణ నా పేరు. అప్పుడు 2 ఏళ్ల క్రితం నేను బాగా నిమోనియా వచ్చి చాలా జబ్బు ఉంటే మీరేమో మందులు ఇచ్చి, ఇప్పుడు గుర్తుకొచ్చానా? గుర్తుకొచ్చారు. అదే ఓకే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి, తగ్గింది, మందులకి చాలా బాగా తగ్గింది అసలు నిజంగా. అప్పుడు ఎంత జబ్బు వచ్చేసింది కదా. అవును, అప్పుడు న్యూమోనియాతో వచ్చింది. నేను చెప్పాను స్నానం చేయొద్దు, గుర్తుకొస్తుంది. అదే మందులన్నీ జాగ్రత్తగా వేసుకో, స్నానం అస్సలు చేయొద్దు, నిమోనియాకి మంచిది కాదు అని చెప్పారు. చెప్పాను. అంతా హ్యాపీ కదా, కులసగా ఉన్నారు? అన్ని పాటించానండి. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది, అందుకే వచ్చాను మీ దగ్గర. చెప్పండి. అడగచ్చా ఇప్పుడు? అడగండి. ఏం లేదు, 2 ఏళ్ల క్రితం స్నానం అది చెయ్యొద్దమ్మా అన్నారు కదా, మరి ఇప్పుడు చెయ్యొచ్చా అండి? నమస్తే. చూడు ప్రశాంత్, నువ్వు మా అమ్మాయి శాంతిని అమాంతం మర్చిపోవాలి. అమాంతం ఆశాంతం మర్చిపోవడానికి ఇది సినిమా కాదనుకో. లైఫ్, కాదల్, ప్రేమ, ఇష్క్, లవ్ మర్చిపోవడం కుదరదు. లేదు, నువ్వు మర్చిపోవాలి. మర్చిపోవడం కుదరదు అనుకో. లేదు, నువ్వు మా అమ్మాయి శాంతిని మర్చిపోవాల్సిందే. శాంతిని మర్చిపోతే ఇంకా నాకు అశాంతే మిగులుతుంది. అందుకు అది అసాధ్యమైన పని. తప్పదు, మర్చిపోవాలి. తప్పుదు సార్, మర్చిపోలేదు. తప్పదాగి మర్చిపోయా? పాత సినిమా చూడలేదా? మీరు ట్రెండ్లో లేరు. తప్పదాగితే ఇంకా ఎక్కువ గుర్తు వస్తుంది. అసలు మర్చిపోలేండి. నా లవ్వు ₹1,00,000 ఇస్తాను. నా ప్రేమను మీరు కొనలేరు. 5 లక్షలు ఇస్తాను. చూడండి అంకుల్, చార్మినార్, గోల్కొండ, నేలండి కుర్రాడు, వీటిని చూడడం అంకుల్ అలా డబ్బుతో కొనలేము. 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు నా ప్రేమకు విలువ కట్టలేరు. 15, 20, 25 నీకు ఎంత కావాలో చెప్పు. రౌండ్ ఫిగర్ చేసుకుని ఒక 50 చేయండి. ఏంటి రౌండ్ ఫిగర్ 50? చూడు, నువ్వు మా అమ్మాయిని మర్చిపోవడానికి నీకు 50 లక్షలు ఇవ్వాలా? 50 లక్షలు ఇవ్వాలని అంటారేంటండి? మీరేమో ఊరికే ఇస్తున్నారా? మీరే కాదు, మీ ఫ్రెండ్ రమేష్ కూడా అంతే ఇచ్చాడు. కాబట్టి వెళ్ళి అడగండి. మా ఫ్రెండ్ రమేష్ కూడా వాళ్ళ అమ్మాయిని మర్చిపోవడానికి 50 లక్షలు ఇచ్చాడా? నేను చెప్పిన డైలాగ్ రిపీట్ చేసి మరీ అంత చెప్పక్కల్లా. ఆ రమేషే కాదు, ఆ రాజారావు కూడా అంతే ఇచ్చాడు, వెంకటరావు కూడా అంతే ఇచ్చాడు. అంతేందుకు మీ పక్కన, మీ డెస్క్ పక్కన సుబ్బారావు అంతే ఇచ్చాడు. అందరికీ నమస్కారం. అసలు నిజంగా ఇది గొప్ప కార్యక్రమం అండి. వాళ్ళ నలుగురు కలవడం ఇంత గొప్ప కార్యక్రమం, ఇంతగా నవ్వించడం కూడా గొప్ప విశేషమే. 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారంటే ఇది మర్చిపోలేదని చెప్పాలి. పాలకుర్తి మసూదన్ రావు గారు, ఆయన తర్వాత ఎస్విబిసి ఉన్నప్పుడు, దూరదర్శన్లో ఉన్నప్పుడు కూడా వినూత్న కార్యక్రమాల రూపశిల్పి ఎవరైనా ఉన్నారంటే మా మసూదన్ రావు గారి పేరు చెప్పాలి. నేను నా ధోరణిలో చెప్పాలంటే ఆయన ఒక హిమాలయం, అక్షరాల మహిమాలయం. లక్షల మెదళ్ల మొదళ్లలో ఆలోచన అంకురాల్ని ప్రసరింపజేసే ప్రజ్ఞాలయం మా మసూదన్ రావు గారు ఒక హిమాలయం. అంత గొప్ప వ్యక్తి.
ఆయనతో మాట్లాడితే మర్చిపోతాం మనల్ని మనం, ఆయనతో మాట్లాడితే మర్చిపోతాం మనల్ని మనం, ఆయనతో మాట్లాడితే గుర్తొస్తారు మనకు మంచి నేస్తం. వారి ఆశీస్సు మనకందరికీ యశస్సు, వారి మనస్సు నిరతము ఉషస్సు, ఆ ఉషస్సులో మన తపస్సు తెప్పిస్తుంది తేజస్సు. అంత గొప్ప వ్యక్తి వారు కూడా రావడం. సూర్యప్రకాష్ గారు నా పక్కన కూర్చున్నారండి. ఒకసారి చూపుల్లో సుగంధాన్ని, మాటల్లో మంచి గంధాన్ని చిలికించి పలికించగల ప్రజ్ఞాశాలు కొందరే ఉంటారు, వారిలో మా సూర్యప్రకాష్ గారు ఒకరని ఈ సందర్భంగా మీకు గొప్పగా నేను మనవి చేస్తున్నా. అయితే ఈ హాస్యం క్లబ్ దీని హాస్యం వల్ల పిలిచారు కాబట్టి, నవ్వు 4 గంధాల చేటు అన్నది నిన్నటి నానుడి, నవ్వు 4 గంధాల దీటు అన్నది నేటి మాట. పచ్చడి పచ్చిక బయలుపై నిలబడి రోజు అరగంట నవ్వితే మనిషి జోలికి ఏ జబ్బు రాదని కొందరి శాస్త్రజ్ఞుల అంచనా. ఆ అంచనాను నిజం చేసినటువంటి ఏదైనా ఉంది అంటే మా హాస్యం క్లబ్ ఈరోజే అని నేను నిస్సందేహంగా చెప్తున్నా. ఇక్కడ నటించిన ప్రతి ఒక్కరికి కూడా వినమ్రంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అందులో కొంతమంది అసలు అండి ఈ లేడీస్ అంటే చెప్పిన మా సోదరిమణులు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఎవరిని తీసేయడానికి లేదు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తానండి. ఒక పూజారి క్యారెక్టర్ ఇచ్చారండి. చిన్నప్పుడు నాకు ఒకటి ఇస్తే నేను ఎంటర్ అవుతాను. ఎంటర్ అవగానే ఏమండి సంబంధాలు తీసుకొచ్చాను అనేసరికి దగ్గరికి వెళ్ళగానే, అయ్యా ఈ అమ్మాయి పేరు ప్రభావతి, ఊరు అమరావతి, తండ్రి సభాపతి, తల్లి ఇందుమతి, ఒడ్డు పొడుగు లక్షణంగా ఉన్నాయి, కానీ అయితే కొంచెం మతి భ్రమణం. పేరు శాస్త్రి, అయ్యా తమరికి కోపం వస్తుందని మరో సంబంధం తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఎందుకు చూశారు, పేరు లంకేశ్వరి, ఊరు కంబాలకుంట, తండ్రి జంబుకేశ్వరరావు, తల్లి పిలకేశ్వరి, పేరు శాస్త్రి అనేసరికి వాడు పారిపోతాడు. ఎంత కష్టమైనటువంటి ప్రక్రియ అంటే ఈ హాస్యగుళికలు వేసేటప్పుడు ఎంతైనా ప్రాక్టీస్ చేయండి. చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఈ స్టేజ్ యొక్క డేంజరస్ మాట చెప్పి నేను సభాధ్యక్షుడిగా తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అవురా ఈ రచనాచమర్తుతి ఏమి యోగాన్ని ప్రకృతి సౌందర్యమును దక్కరించుతూ పురు సార్వభౌముడు నేను నా మానసము సైతం ఆకర్షించుతున్నది. ఇది డైలాగ్. బాగా నేర్చుకున్నాడండి. స్టేజ్ మీదకి ఎక్కాడు. ప్రాంప్టర్ రెడీగా ఉన్నాడు. పక్కన వచ్చాడు స్టేజ్ మీదకి. అందరు రెడీగా ఉన్నారు. తెర తీశారు. మీరు అనుకుంటారు ప్రాక్టీస్ వేరు, స్టేజ్ ఎక్కడం వేరు. చూసేసరికి కొంతమంది అందరు చూస్తుంటే మొన్న నాట్యం చేశారు చిన్నపిల్లలు. ఎంత అద్భుతంగా చేశారండి. ఆ చిన్నారిని కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు నేను అభినందిస్తున్నాను. ఆ చిన్నారి నిజంగా భవిష్యత్తులో కూడా అత్యద్భుతంగా డ్యాన్స్ చేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు నేను కూడా గుర్తుంచుకోమని చెప్పి ఆ చిన్నారికి కూడా మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ చిన్నారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మధ్యలో ఆగిపోయింది అనుకోవద్దు. దుర్యోధనుడు స్టేజ్ మీదకి వచ్చాడు. దుర్యోధనుడు స్టేజ్ మీదకి రాగానే ఔరా సెంటర్కి వచ్చాడు. ఔరా అటువైపు వెళ్ళాడు. ఔరా పక్కన ప్రాంప్టర్ ఏం గురువు డైలాగ్ అందించాలా అంటున్నాడు వాడు. మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఔరా అటువైపు వెళ్ళాడు. ఔరా ఏం గురువు డైలాగ్ అందించాలా. చివరికి వాడు బాధ భరించలేక ఔరా అంటే అవునురా డైలాగ్ అందించరా అన్నట్టు. అయినా సరే వాడు మాట్లాడటంలే. ఔరా ఔరా ఔరా. నిజంగా జరిగిందండి. తెర మూసేశారు. తర్వాత ఏమైందో మీరే ఊహించుకోండి, నేను చెప్పను. అందుకని ఈ వేసేవాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళండి. అందుకని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మాకు పూజ్యులు, గురుతుల్యులు, అనుభవజ్ఞులు, విద్వజ్ఞులు, ఏదైనా రసజ్ఞులు ఎన్నో ఉంటాయి. వారికి మా ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి మా గురుగారు డైరెక్టర్, వారిని ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాలకుర్తి మసూదన్ రావు గారు, డాక్టర్ పాలకుర్తి. లక్ష్మీనారాయణ గారు సెక్రటరియేట్లో ఉమ్మడి సెక్రటరియేట్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా పదవి విరమణ చేశారు. ఎక్కడ ఉన్నా వారిలో ఉన్నటువంటి ఒక కళాకారుడు అందరికీ కనిపిస్తాడు. స్వయంగా రంగస్థల నటులు, ఎన్నో నాటకాల్లో ఎన్నెన్నో విభిన్నమైనటువంటి పాత్రలు ధరించినటువంటి లక్ష్మీనారాయణ గారు సభలో ఉంటే మా గురించి చెప్తూ ఉంటారు. మేము అలా
హనుమాన్లాగా ఎగిరిపోతుంటాం. చక్కటి సాహిత్యం, చక్కటి సభా నిర్వహణ. హైదరాబాద్ నగరంలో సభా నిర్వహణలో అద్భుతంగా సభను నిర్వహించేటువంటి అతి కొద్ది మందిలో మా లక్ష్మీనారాయణ గారు ఒకరు. సభాధ్యక్షులుగా ఉన్న లక్ష్మీనారాయణ గారికి, హాసన్ క్లబ్ హ్యూమర్ హాసన్ క్లబ్ సభ్యులకు, ఎంతో ఓపికగా కూర్చున్న మీ అందరికీ నమస్కరిస్తూ, చిక్కడపల్లిలో హాసన్ క్లబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని మా మోహనకృష్ణ చెప్పినప్పుడు, రండి సార్ అంటే రాను అనలేకపోయాను, వచ్చాను. ఈరోజు ఈ మోహనకృష్ణ వారి మిత్రబృందం మూర్తి గారు, వారి పేరేంటి, రమణ గారు, మిగతా మేడమ్స్ అందరూ రసగుళికల్ లాంటి అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందించారు. వారు ప్రదర్శించినటువంటి ఈ హాస్యాన్ని ఆ జంధ్యాల గారికి అంకితం చేస్తున్నారు. మంచి సందర్భం. జంధ్యాల గారి జయంత్యుత్సవం సందర్భంగా ఒక మంచి హాస్యభరితమైనటువంటి కుటుంబ సభ్యులుగా కూర్చొని మనం ఎంతో ఆనందించినటువంటి సందర్భం ఇది. చాలా రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులు ఉన్నారు. చక్కటి వినోదాన్ని అందిస్తున్నప్పుడు, మీ స్పందన చూస్తున్నప్పుడు మీకంటే ఎక్కువ నేను స్పందించాను. జంధ్యాల గారిని గుర్తు చేసుకున్నాను. ఎన్నెన్ని సినిమాలు, ఎంత అద్భుతమైనటువంటి హాస్యం జంధ్యాల గారిది. ఈ తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సినిమా ఉన్నంతకాలం జంధ్యాల గారు చిరంజీవి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం జంధ్యాల గారి సినిమాలు. హాస్యం లేకపోతే మనిషి జీవితం లేదండి. జంధ్యాల గారే ఒక చోట అన్నారు, హాస్యాన్ని అనుభవించడం ఒక భోగం అన్నాడు ఆయన. హాస్యాన్ని అందించడం ఒక యోగం అన్నాడు ఆయన. హాస్యాన్ని అనుభవించలేకపోతే అది ఒక రోగం అన్నాడు. ఇంకా ఈ హాసన్ క్లబ్బు ఇంకా దేదీప్యమానంగా వెలుగొందాలి. చాలా మంచి కళాకారులు ఉన్నారు. ఆ మూర్తి గారు, మన మోహనకృష్ణ, తర్వాత ఇక్కడ రమణ గారు. అసలు ఈరోజు కనుక జంధ్యాల గారి సభలో ఉన్నట్టయితే అప్పుడే వీళ్ళతోటి సినిమాలు తీసేవారు. నిజంగా వీళ్ళలో అటువంటి అద్భుతమైనటువంటి ఒక కళ ఉంది. మంచి మంచి కళాకారులు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఇట్లా అందరూ ఇంట్లో కూర్చొని ఆనందించినట్టు ఈరోజు ఇక్కడ ఈ సభా కార్యక్రమం జరిగింది. మరొకసారి క్లబ్ సభ్యులకు నేను ఒక ముందు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి అని చెప్తూ వారిని అందరినీ అభినందిస్తున్నాను. సెలవు. ప్రేక్షకులకి అందరినీ